కష్టపడి పొదుపు చేసిన సొమ్ము అధికారి స్వాహా చేసిన ఉదంతమిది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం బత్తుల నగర్ డ్వాక్రా సంఘం మహిళలు తాము చెల్లించిన డబ్బులు ఐకేపీలో పనిచేసే ఒక అధికారి స్వాహా చేశారని ఆరోపించారు. తమ డబ్బు ఇప్పించాలని పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను వారు వేడుకున్నారు. ఆయన స్పందించి పూర్తి స్థాయిలో విచారణ చేసి న్యాయం చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం బాధితురాలు మాట్లాడుతూ తాము రుణం తీసుకోకపోయినా 8 లక్షలు చెల్లించాలని బ్యాంకు నోటీసులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం చేయట్లేదని ఆమె వాపోయారు. శ్రీరాంబాబు 2018కి వచ్చి మా కాడ ఇట్లా పొదుపు అప్పు తీసుకున్నారు అని మాతోనే వడ్డీలు కట్టించుకున్నారు. ముందు వడ్డీ కట్టించుకొని 1 సంవత్సరం ఆగిన తర్వాత మళ్ళీ వచ్చి కొంత అప్పు కూడా వడ్డీలు జమ చేసుకొని తీసుకుపోయాడు. మేము కట్టిండని సారు నమ్మకంతో ఉండే 2022లో నోటీస్ వచ్చింది మాకు. అప్పు మొత్తం మా మీద వచ్చి 8 లక్షల పైన చిల్లర ఇచ్చిందని సారే చెప్పింది. అయితే ఇక మనిషికి 18,000 20,000 అట్లా రాంబాబు సార్కి ఇచ్చినాం. ఇస్తే ఇక కట్టిండులే అని మేము కూడా నమ్మకంతోనే ఉండే. నమ్మకంతో ఉంటే ఇట్లా వచ్చి ఇక సార్ ఇక నోటీస్ వచ్చేదాకా ఇక సార్ కట్టలేదు అనే విషయం మాకు తెలియదు. ఎవరెవరు తెలిసారు అధికారులన్నీ ఈడ వచ్చి ఏపీఎన్ సార్ కలిసినాం. ఏపీఎన్ సార్ని కలిస్తే ఈ బ్యాంక్ కాడికి వచ్చింది సీసీ సార్తో కూడా. కడతారమ్మా, కట్టకుంటే ఏడుకోలే, ఇక నమ్మకం ఉంచండి కడతారని సీసీ సార్ని కూడా నమ్మినాం. 3-4 సార్లు నమ్మినాం. అయితే ఈ నెల మేము 11వ తారీఖు వచ్చినాం సార్ కాడ, సీసీ సార్ కాడ. అయితే తన ముందు ఎమ్మెల్యే గారిని కూడా మా ఊర్లో వచ్చినాక కలిసారు. కలిసి మా సమస్యలు చెప్పుకున్నాం. ఇట్లా సీసీ కలెక్టర్ గారికి ఈ నెల మొన్న సోమవారం రోజు పోతే ఒక దరఖాస్తు పెట్టి వచ్చినాం. అయితే ఆ రోజు కలెక్టర్ గారు ఉండలేదు, అంటే లంచ్కి పోయినారు. ఎమ్మెల్యే గారు ఇక మేము ఏదో ఒక చూసుకుంటాము, ఆయన కట్టే విధంగా చేస్తామని అన్నారు. అని జిరాక్స్ తీసుకున్నారు, నోటీస్ జిరాక్స్.